హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందిస్తాం మంత్రి అచ్చెన్నాయుడు. అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. కౌలు రైతులకు సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు అందించే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. కౌలు రైతుకు సహకార సంఘాలు సభ్యులుగా చేర్చి రుణాలు అందించాలనే తమ ప్రభుత్వ లక్ష్యాన్ని రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలు తీర్చిదిద్దామని, ఇందుకు కొత్త సంస్కరణతో రైతు జీవితాల్లో మార్పు తీసుకురావడమే మా లక్ష్యమని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన అసమ్ రాష్ట్ర సమీక్ష సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వం 2019 తీసుకున్న కౌలు రైతు చట్టాన్ని రద్దు చేసి 2016లో చేసిన చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. భూ యజమాని అంగీకారం ఉంటేనే గుర్తింపు కార్డు ఇవ్వాలని మెలిక పెట్టడంతో గత వచ్చిన ప్రయోజనాలు కూడా అందుకోక కౌలు రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టత చేశారు. మన రాష్ట్రంలో 90%కు పైగా కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారని, CCRC పేరుతో అనాలోచిత చట్టాన్ని తెచ్చి అన్నదాత గత ప్రభుత్వం నట్టేట ముంచిందని మండిపడ్డారు. CCRC కార్డుకు రాక ప్రభుత్వం ప్రయోజనాలు అధిక, రైతుల నష్టాలకు ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.